శ్రీ మహాగణపతే నమః. శ్రీ సరస్వత్యే నమః. శ్రీపాదవల్లభ నరసింహ సరస్వతి శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. గుండె గుట్టు బాగుంది. కొందరు వైద్యులు ఉంటారు, కేవలం నాడి చూసి నీ బాధలు ఇవేని చెప్పేస్తుంటారు. రోగికి గొప్ప విశ్వాసము సంతోషము కలుగుతూ ఉంటాయి. అంత మాత్రం చేత మందులు కోర్సు మాత్రం తగ్గదు. అట్లనే జ్యోతిష్కులు నీ పాత కథంతా చెప్తారు. రాబోయేటువంటి కష్టాలు కూడా, ముందు వచ్చేటువంటి కష్టాలు కూడా చెప్తుంటారు. కానీ వాటిని నివారించటం వారి వల్ల కానే కాదు. ఏదో కొన్ని శాంతులు చెప్తుంటారు, కానీ నివారించడం కష్టం. సంఘటనలు కూడా చెప్పుకుంటూ పోవటమే జ్యోతిష్కుడి యొక్క పని. కేవలం సంఘటన మాత్రం చెప్తున్నాడు. పాత చెప్తేనే విశ్వాసం కలుగుతుంది. ఎట్లా తెలుసు అని. అప్పుడు కొత్త చెప్పేది మీద విశ్వాసం కలుగుతుంది. దానికి ఏదో శాంతులు కూడా చెప్పొచ్చు, కానీ దాని నివారణ ఉపాయం చాలా కష్టం. అట్లనే దేవతల పని వీలైనంత వరకు కూడా వరాలు ఇస్తూ పోవటమే వాళ్ళ పని. కానీ వైద్యుడి పని బాధలు చెప్పటంతో ఆగదు కదా. మంచి మందులు ఇవ్వాల వాళ్ళకి. అట్లనే సద్గురువు కూడా నీకు వరాలిచ్చి ఊరుకోడు కదా. నీలోని అజ్ఞానాన్ని నిర్మూలన చేస్తుంటాడు. అది ఆయన యొక్క పని. కానీ ఈ పని జరగాలంటే నీలో ఏముందో ముందు నీకు తెలియాలి. నీలో ఉండేది నీకు తెలియాలి. ప్రతి వాడికి తన మీద మంచి అభిప్రాయమే ఉంటుంది. నేను బాగున్నా, మరి నేను సత్యంగా ఉన్నా, నేను ధర్మంగా ఉన్నా, నేను ఎవరికి అపకారం చేయలేదు, నేను అంతేలే అని అనుకుంటుంటాడు. తన తప్ప తను తెలియదు. అయితే సంకట పరిస్థితులు ఏర్పడితే తానెలా ప్రవర్తిస్తాడో మనిషి ఊహించలేడు. ఏమేమో అయిపోతుంటాడు, ఎట్లెట్లనో ఆడుతుంటాడు, ఏదేదో తిడుతుంటాడు, ఏదేదో చేసేస్తుంటాడు. ఆ సందర్భాలు వచ్చినప్పుడే అది వాడి యొక్క స్వభావం తెలుస్తూ ఉంటుంది. దీపం వెనుకే నీడ ఉన్నట్లు ప్రతి మంచి ఆలోచన వెనుక ఒక వ్యతిరేక ఆలోచన, నెగటివ్ థాట్, అవి కూడా ఉంటుంది. దాన్ని చేసుకుంటూ మనిషి ముందుకు సాగుతూ ఉంటాడు. ఏ సమయానికి ఏ ఆలోచన బలంగా ఏ దిక్కుకు లాగుతుందో చెప్పడం చాలా కష్టం కదా. దీనికి అశ్వత్థామ గొప్ప ఒక ఉదాహరణ. ఆయన తనకు తాను ఎప్పుడు పాండవ పక్షపాతిగానే అనుకుంటూ ఉంటాడు, వాళ్ళ తాలూకే అనుకుంటూ ఉంటాడు. కానీ ధర్మరాజు వంశనాశనానికి చివరకు ఆయనే కారణం అయ్యాడు కదా. వెతుకుంటూ ఇలాంటి ఉదాహరణలు ప్రతి వారి జీవితంలో దొరుకుతూ ఉంటాయి. అందుకే సద్గురువు నీలో ఏముందో నీకు తెలిసే అవసరం కొన్ని సంఘటనలు కలిగిస్తుంటాడు. అవే మనం చెప్పేటి పరీక్షలు ఉంటాం. అవి ఎంతటి వారికైనా తప్పవు కదా. అంజనాలు వేసి, యంత్రాలు వేసి సముద్రంలో రత్నాలను, భూమి లోపలి నిధుల్ని చెప్పగలుగుతారు. కానీ ఎన్ని విద్యలున్నా తన మనస్సు ఏ సమయానికి ఎట్లా ప్రవర్తిస్తుందో కనిపెట్టలేరు కదా. అందుకే ఆదిగురు దత్తస్వామి మన వ్యాధి మనకు తెలియజెప్పి సరి అయినటువంటి మందు కూడా మనకివ్వాలని మనమంతా ప్రార్థన చేస్తున్నాం. అట్లనే పింగళనాగుడు కూడా అదే విధంగా చేశాడు దత్తా చరిత్రలో. కార్తవీర్యార్జునుడు కూడా అదే విధంగా చేశాడు. అసలు దత్త చరిత్ర మనం చదువుతూ ఉంటే ఆయన బాగా పరీక్ష పెట్టి శిక్షణ ఇచ్చి శిక్షణ ఇస్తూ ఉంటాడు. ఎందుకంటే రక్షణ ముందుకు చేయటానికి కోసం. సడన్ గా చేయుడు, క్లీన్ చేసిన తర్వాతనే పాలు గిన్నెలో వేస్తాం కదా, అట్లా. జై గురుదత్త, శ్రీ గురుదత్త. అంతయు నీవే హరి పుండరీకాక్ష
అంతయు నీవే హరి పుండరీకాక్ష చింతనాకు నీవే శ్రీ రఘురామా అంతయు నీవే హరి పుండరీకాక్ష చింతనాకు నీవే శ్రీ రఘురామా. ఆరాధన